మనందరి మధ్యలో ఉన్నారు అనేది గమనించడానికి ఒక ఉదాహరణగా మాత్రమే మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రస్తుతము ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. మరి స్థానిక శాసన సభ్యులు సేవా దృక్పథ మరి అదే విధంగా పేద ప్రజలతో మమేకమై ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో అనునిత్యము పర్యటనలు జరిపి వారి అభివృద్ధికి మరి ఈరోజు పారిశ్రామిక ఓడగా అభివృద్ధి చెందుతూ ఉన్నది పైడి భీమవరం ఎచ్చెర్ల నియోజకవర్గం. వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఎలాగ అభివృద్ధి చేయాలి, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి చేదోడు వాదోడు అందించాలి అని స్థానిక ఎచ్చెర్ల శాసన సభ్యులు ఆరాటపడుతూ ఉన్నారు. అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందబోయే అంశాలను తన మాటల ద్వారా తెలియజేయబోతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో మరొక ముఖ్యమైనటువంటి నేత చిన్న రైతు కుటుంబంలో పుట్టి పార్లమెంటులో ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంటు సభకి ఎన్నికైనటువంటి వారు మరి ఇక్కడే మరి ఎచ్చెర్లలో నియోజకవర్గం విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు కొరకు కూడా ఇక్కడి నుంచే చిన్న వయసుతో ఎంతో క్రమశిక్షణతో ఎదిగినటువంటి నేత. ఎందుకు చెప్తున్నాను అంటే పరిపాలించే పాలకులు సక్రమంగా ఉన్న రోజు మనము హాయిగా నిద్రపోవచ్చు, చక్కనైనటువంటి పాలన అందిస్తారు. వారు చేసే ఆలోచనలకి అనుగుణంగా మనం నడుచుకుంటే మనం అందరము కూడా ఆనందకరమైన సుఖకరమైనటువంటి జీవితం అనుభవిస్తాం. కానీ ముఖ్యమంత్రి వర్యుల తలక ఆలోచన ఏమిటంటే మనము, మన కుటుంబము, మన పిల్లలే కాదు తరువాత తరాలు వారు కూడా ఆనందంగా సుఖంగా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రకృతిని, ఇప్పుడున్నటువంటి సహజ వనరులని వినియోగించుకొని మరి పరిశ్రమలు అన్నింటినీ కూడా స్థాపించిన రోజు భావి తరాలలో చక్కగా అభివృద్ధి జరుగుతుంది అని ఊహించి ముందుగా ఆయన వాటిని గ్రహించి ఈరోజు తాను శ్రమించుతూ నిత్యము మరి శ్రమించే విధముగా ఆదర్శంగా అందరికీ నిలుస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు, ఉద్యోగ రంగానికి మరి ప్రజలు కూడా ఆ బాటలో నడవాలి. అందుకనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే